హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టి. ప్రీవియస్ వీడియోలో నేను కేజీఎఫ్ బిల్డింగ్ చూపిస్తా అన్నాను కదా. హియర్ వి గో. ఎస్, ఇదే కేజీఎఫ్ బిల్డింగ్. యాక్చువల్గా దీన్ని GEC2 అని పిలుస్తారు, గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ అని. ఇక్కడ కేజీఎఫ్ మూవీ షూటింగ్ జరిగింది కాబట్టి కేజీఎఫ్ బిల్డింగ్ అని పిలుస్తుంటాము. ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో ఈ బిల్డింగ్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎస్, చూస్తే అసలు రియల్గా చూస్తే కళ్ళు తిప్పుకోలేం, అలానే చూస్తూ ఉండిపోతాం. వీటి పిల్లర్స్ అయితే మనం పక్కన నిల్చుకుంటే ఏదో చిన్న చిన్న యాంట్స్ లా కనిపిస్తాం దూరం నుంచి. బాబోయ్, అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారో కానీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళ ప్లానింగ్ కావచ్చు, వా అమేజింగ్ అసలు. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ దిస్ బిల్డింగ్. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇక్కడ బ్యాగ్ స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ నో స్నాక్స్ ఆర్ అలౌడ్. ఎస్, స్నాక్స్ ఏది అలౌ ఉండదు లోపలికి. We just have to go with simple laptop, book, pen inside the bag, that's it. ఇవి స్వైప్ అవుట్ మెషిన్స్. ఇక్కడ ఉండేటివి స్వైప్ ఇన్ మెషిన్స్. మార్నింగ్ వచ్చేటప్పుడు స్వైప్ ఇన్ చేయాలి, లైక్ థంబ్ పెట్టాలి. వెళ్ళేటప్పుడు ఈవినింగ్ స్వైప్ అవుట్ మెషిన్స్లో మనం థంబ్ పెట్టాలి ఫర్ అటెండెన్స్. ఇది గ్రౌండ్ ఫ్లోర్. కింద 2 బేస్మెంట్స్ ఉన్నాయి, బేస్మెంట్ 1, బేస్మెంట్ 2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏ ఫ్లోర్లో ఉన్నాము అనేది హైలైట్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మనకి డైరెక్షన్ బోర్డ్స్ అనేటివి హ్యాంగ్ చేసి ఉంటారు, లైక్ ఏ వేలో వెళ్ళాలి, ఏ క్లాస్ రూమ్కి ఏ వేలో వెళ్ళాలి అని చెప్పి. ఆ బోర్డ్స్ కానీ లేకపోతే వీ కాంట్ ఫైండ్ అవర్ క్లాస్ రూమ్స్. ఎస్, ఇక్కడ ఎ లాట్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్కి. పైన ఫ్లోర్స్కి వెళ్ళాలంటే మనకు ఎస్కలేటర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ట్రైనీస్ బ్రేక్ టైంలో వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. సో ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఇక్కడ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి, సో అట్రాక్టివ్. నా ట్రైనింగ్ పీరియడ్లో స్టార్టింగ్ మా క్లాస్ వెతుక్కోవడానికి నాకు నియర్లీ 15 minutes వరకు పట్టింది. ఎటు సైడ్ వెళ్ళాలో ఏం అర్థం కాలేదు. ఎక్కడికో వెళ్తున్న ఫీలింగ్, లైక్ ఏదో తప్పిపోయిన ఫీలింగ్. చాలా క్లమ్జీగా ఉంది. ఎటు సైడ్, ప్రతి సైడు అంటే ఇటు లెఫ్ట్ సైడ్ ఉండే ఆర్కిటెక్చరే రైట్ సైడ్ కూడా సేమ్ ఉంది. ఎటు వెళ్ళాలో తెలియక, అసలు ఎటు వచ్చామో తెలియక, అమ్మో టూ కన్ఫ్యూజింగ్ అసలు. ఈ విండో నా ఫేవరెట్, ఎందుకంటే చిన్నప్పుడు హైడీ కార్టూన్లో హైడీ బెడ్ పక్కన ఒక విండో ఉంటుంది సేమ్ షేప్లో, సేమ్ అదే గుర్తొస్తుంది నాకు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపించేది అంతా విత్ ఇన్ ద క్యాంపస్ లోపలే. టాప్ ఫ్లోర్లో లైబ్రరీ ఉంటుంది, క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ బోర్డులో 75 to 117 అని ఉంది కదా, అంటే 117 క్లాస్ రూమ్స్ ఉన్నాయని ఈ ఫ్లోర్లో. L2 అనే ఫ్లోర్లో 117 క్లాస్ రూమ్స్. క్లాస్ రూమ్స్ చిన్నవిగా ఉంటాయా అంటే నో, చాలా చాలా అంటే చాలా పెద్దవి, చాలా స్పేషియస్గా ఉంటాయి. ఇది బేస్మెంట్ 2 అంటే గ్రౌండ్ ఫ్లోర్, కింద ఫ్లోర్ కాకుండా కింద ఫ్లోర్ అన్నమాట. నేను అన్ని ఫ్లోర్స్ క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ కూడా స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ మెషిన్స్ ఉన్నాయి, ఎందుకంటే మోస్ట్లీ మేము బేస్మెంట్ సైడ్ నుంచి వస్తామన్నమాట, ECC నుంచి.
గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళామంటే అది కొంచెం హిల్లా ఉంటుంది, సో వాక్ చేయడానికి చాలా కష్టం. సో మేము ఈ వే చూస్ చేసుకుంటాము. ఇక్కడ కూడా బ్యాగ్ స్కానింగ్ ఉంటుంది. ఆల్సో ఇక్కడ మ్యాగ్నా ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ అన్నీ ఉంటాయి, లైక్ ఫ్రెష్ జ్యూసెస్, ఐస్ క్రీమ్, బేకరీ, టీ, breakfast, lunch, except dinner. That's it about Infosys Mysore campus part 3. If you really love this video, please like, share and subscribe to my channel. Bye bye.